హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా. ఇది వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. మీరు జాబ్ చేయాల్సింది కూడా హైదరాబాద్లోనే అనమాట. చక్కగా అయితే కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే మీరు ఈ రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు 5 డేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 6,000 అప్లికెంట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. ఇకపోతే ఎర్లీ అప్లికెంట్ త్వరగా అప్లై చేయాల్సిందంటే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరైతే త్వరగా అప్లై చేసుకోండి. కీ స్కిల్స్ వచ్చేసరికి ఎలాంటి స్కిల్స్ అయితే అవసరం లేదు. లొకేషన్ మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే కాదు. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు సీవీలో ప్రిపేర్ చేశారనుకో, దాన్ని అయితే తీసేసి మళ్ళీ ఫ్రెషర్గా మీరైతే అప్లై చేసుకోండి. అలాగే 120+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా హైదరాబాద్లోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఏదైనా ఇస్తారు, దాన్ని చదవడం కానీ లేదా రాయడం కానీ ఇలాంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే మాట్లాడడం తెలిసి ఉండాలన్నమాట. కొద్ది గొప్ప లేకుంటే అర్థం చేసుకోవడమైనా తెలిసి ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే ప్రిపేర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి అంటే క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే వీఆర్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ పాస్డ్ అవుట్ 2022, 23, 24 విల్ ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్లు. అంటే ఈ 3 ఇయర్స్లో కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట. మిగతా వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే లేదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. అంటే ఏ డిగ్రీకి సంబంధించి ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ వాయిస్ ప్రాసెస్. అంటే అంటే క్యాండిడేట్ వచ్చరికి ఖచ్చితంగా వాయిస్ ప్రాసెస్ మీద అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే రిటర్న్ అంటే రాయడం అయితే తెలిసి ఉండాలి. అంటే ఇంగ్లీషు రాయడం తెలిసి ఉండాలి, కొద్దిగా వర్బల్గా అలా అలా తెలిసి అయితే ఉండాలన్నమాట. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది మాత్రం మ్యాండేటరీ అని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. షుడ్ బీ రెడీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. అంటే రొటేషనల్ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే షుడ్ బీ రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. అంటే హైదరాబాద్ లొకేషన్లోనే చేయాలని చెప్పాను కదా, అందుకని ఖచ్చితంగా అయితే ఆఫీస్లో పనిచేయడానికి కూడా రెడీగా ఉండాలన్నమాట. షుడ్ హ్యావ్ ఆల్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ బీజీవీ ప్రొసీడింగ్. అంటే దీనికి సంబంధించి మంచిగా అంటే ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ అంటే సర్టిఫికేట్లు అన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. థింగ్స్ టు బి క్యారీ అంటే మీతోటి ఏమేమి తీసుకొని రావాలన్నమాట అంటే అప్డేట్ రెజ్యూమ్. అంటే పైన చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఇలాంటివన్నీ అయితే మీకు ఖచ్చితంగా రెజ్యూమ్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా అయితే మీరు తీసుకెళ్లాలన్నమాట. ఫోటో కాపీ ఆఫ్ ది బిలో డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఏది ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు. ఇంకా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ ప్రొవిజనల్, డిగ్రీ సర్టిఫికేటు, మార్క్ షీటు, సెమిస్టర్ మార్క్ షీట్లు, వీటి మాత్రం జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఒరిజినల్ ఇవ్వాల్సిన పని లేదనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్తే సరిపోతుంది. ఏది ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి, దానికి సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. అన్ని జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఇది గైస్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు లేదా పర్మనెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం లేదా పర్మనెంట్ ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. ఇది గైస్ ఇంకా నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు ఇది నచ్చకపోయినా ఇంకో నోటిఫికేషన్ అయినా లేదా ఇంకో నోటిఫికేషన్ అయినా ఇలా చాలా నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో కింద విత్ ప్రూఫ్తో సహా అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్తో మళ్ళీ వస్తా. బాయ్ ఫ్రెండ్స్.